ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో ప్రసవించడం, బిడ్డ ప్రాణాలతో లేకపోవడం అందరి హృదయాలను కలిచివేస్తుంది. ప్రకాశం జిల్లా మోటుమాల కస్తూర్బా బాలికల ఆశ్రమ విద్యాలయంలో విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. విద్యార్థిని బాత్రూంలో ప్రసవించిన సంగతి గమనించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని 2 నెలల క్రితమే కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిందని, బాత్రూంలో ప్రసవించింది, పసికందు ప్రాణాలతో లేదని అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆ విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తరలించామని, బాలిక ఇక్కడికి రాకముందే గర్భం దాల్చి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలియజేశారు. మన మోటుమల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఒక బాలిక ఈరోజు డెలివరీ అవడం జరిగింది. పుట్టిన వెంటనే మగబిడ్డ జన్మించి చనిపోవడం జరిగింది. దీని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు కొత్తపట్నం ఎస్ఐ గారు మేము అక్కడికి వెళ్లి పరిశీలించాము. బిడ్డ చనిపోయినది, పుట్టిన బిడ్డ. దీనికి కారణం ఏందని బాలికను ప్రశ్నిస్తే చేమకుర్తి మండలం నుంచి దీనికి కారణమైన వ్యక్తిగా మాకు ప్రాథమిక సమాచారం తెలియవచ్చింది. దాని మీద బాలికని ఇక్కడ మన కొత్తపట్నం పిహెచ్సికి తీసుకొచ్చి వైద్య సదుపాయాలు డాక్టర్ గారు అందించారు. ఇక్కడ నుంచి తదుపరి మెరుగైన వైద్య నిమిత్తం రిమ్స్ హాస్పిటల్ పంపించడం జరిగింది. తదుపరి దీని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు తల్లిదండ్రుల తీసుకొని చేమకుర్తి స్టేషన్ పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మా VST న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Do subscribe.